క్షణక్షణం భయభ్రాంతులు కలిగిస్తూ ప్రళయ భీకరగాలులతో దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్ మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడబోతోంది. ఉత్తర వాయువ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న పెథాయ్ కాకినాడ దగ్గరలో యానాం సమీపంలో మధ్యాహ్నం తర్వాత తుఫానుగా బలహీనపడి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆర్టీజీఎస్ మాత్రం కాకినాడ తుని మధ్య తీరం దాటవచ్చని వెల్లడించింది. మరోవైపు అమెరికా నిర్వహిస్తున్న జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ విశాఖ దగ్గరలో తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తోంది. ఇలా 3 సంస్థలు వేర్వేరు అంచనాలతో పెథాయ్ ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై ఒకంత గందరగోళం ఉంది. పెథాయ్ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. చాలా జిల్లాల్లో పంటలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. చాలా చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. కాకినాడ పోర్టులో ఏకంగా 7 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇతర పోర్టుల్లో 3 నుంచి 6 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. కోస్తాంధ్రలో 1-2 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి సూచించింది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత ఇళ్లు కూలే ప్రమాదం ఉందని, రోడ్లకు గండ్లు పడొచ్చని, వరి, ఉద్యాన పంటలు దెబ్బతింటాయని హెచ్చరించింది. తుఫాన్ గురించి ముందుగానే చెప్పడంతో మత్స్యకారులు చేపల వేటను రద్దు చేసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నా తుఫాన్ కలిగించబోయే తీవ్ర నష్టంపై అందరిలోనూ ఆందోళన కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, చెప్పండి, ఓవరాల్గా ఇటు పెథాయ్ ఒక బీభత్సాన్ని సృష్టించే అవకాశం కనపడుతున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్. రఘు, ఇప్పటి వరకు వచ్చిన తుఫాన్లు అటు శ్రీకాకుళం పక్కకో లేదంటే ఇటు నెల్లూరు పక్కకో వెళుతూ వచ్చాయి. అయితే ఈసారి పెథాయ్ మాత్రం సరిగ్గా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం నడిబొడ్డున తీరాన్ని దాటుతుంది. దీంతో అటు నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఉన్న 9 కోస్తా జిల్లాల్లో కూడా తీవ్రమైన తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పెథాయ్ తుఫాను ట్రింకోమలి దగ్గర అంటే శ్రీలంక తీరంలో ఏర్పడి ప్రయాణిస్తూ వస్తుండటంతో చెన్నై, కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇలా ప్రతి దానికి కూడా ప్రస్తుతం సరిగ్గా సెంటర్ లో ఉంది. అంటే అన్ని మండలాల మీద, అన్ని జిల్లాల మీద ప్రభావం చూపిస్తూ ఇది వస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే కొన్ని ప్రాంతాల మీద ప్రభావం ఉంటుంది, కానీ తీర ప్రాంతాల్లో ఏర్పడటం వల్ల ఇది ప్రస్తుతం అన్ని జిల్లాల మీద ప్రభావం చూపిస్తూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతానికైతే ఇది కాకినాడకి సుమారు 300 కిలోమీటర్ల దూరం దాటి వచ్చిందని చెప్తున్నారు. గంటకి దాదాపు 20-22 కిలోమీటర్ల వేగం అందుకుంది. మరికొంత వేగం కూడా అందుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ రోజు మధ్యాహ్నానికి ప్రారంభమై సాయంత్రానికల్లా తీరం దాటవచ్చు అంటున్నారు. దీంతో అధికారులు అన్ని చోట్ల అప్రమత్తమయ్యారు. రఘు, భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన ఆహారం కానీ ఇతర సదుపాయాలు కానీ ఇప్పటికే సమకూర్చుకుని తుఫాను విపత్తును ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. రఘు, రైట్ శశాంక్ మోహన్, మరోవైపు అంటే రైల్వే శాఖ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది పెథాయ్ తుఫాన్ నేపథ్యంలో. సో వాళ్ళు రైళ్లను రద్దు చేయడం, వీటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోందా?
రఘు, గతంలో ఈ రైళ్లు ప్రయాణాలు కంటిన్యూ చేస్తూ ఉండేవి. ఎక్కడ తుఫాన్ వస్తే అక్కడ ఆగిపోతుండటం, అందులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుండటం, కనీసం ఆహారం నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో నడి అడవిలో గాని ఇటువంటి ప్రాంతాల్లో ఇరుక్కుంటూ ఉండటం కారణంగా ఇటీవలి కాలంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు, తుఫాను ఉన్న ప్రాంతాల్లో రైళ్లను ముందుగానే రద్దు చేయడం ద్వారా ప్రయాణికులు ప్రయాణానికి ఇబ్బంది పడినప్పటికీ వాళ్ళు గమ్యస్థానాలు చేరకుండా మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ఇళ్ల వద్దనే ఉండటానికి, లేదంటే ఒక అవకాశం కొంత అకామిడేషన్ వంటి ఉన్న చోట నిలబడటానికి వీరుగా ఇలాంటి ఏర్పాట్లు గత 2-3 ఏళ్లుగా చేస్తోంది. దీంతో ఈ రోజు కూడా కాకినాడ మీదుగా వెళ్లే రైళ్లు, సామర్లకోట జంక్షన్ మీదుగా వెళ్లే రైళ్లు, ఉదాహరణకి విజయవాడ నుంచి విశాఖపట్నానికి వచ్చే జన్మభూమి వంటి రైళ్లను సైతం రద్దు చేశారు. దీంతో ప్రయాణాలు ఆగిపోయి ప్రస్తుతం కొన్ని పెళ్లి ముహూర్తాలు ఉండటం, పెళ్లిళ్ళు అవటం, ఆ తర్వాత ఈ పెళ్లి బృందాలన్నీ స్వగ్రామాలకు చేరుకోవడానికి రైళ్లను ఆశ్రయించి ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడినప్పటికీ ప్రయాణం ప్రారంభించి మధ్యలో ఇరుక్కోకుండా ఉండటం కోసం ఇలా చేస్తున్నారు. మొత్తం మీద అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఈ మార్గంలో వెళ్లే రైళ్లన్నింటినీ నియంత్రించటమో, దారి మళ్లించటమో, ఉదాహరణకి కేరళ నుంచి, కర్ణాటక నుంచి వచ్చే రైళ్లను నాగపూర్ మీదుగా దారి మళ్లించగా ఈ మార్గంలో వెళ్ళక తప్పని రైళ్లన్నింటినీ రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు ఉదయం పరిస్థితిని అంచనా వేసి ఎక్కడా ట్రాక్ ప్రాబ్లం లేదనుకున్నాక మళ్లీ రైళ్లను పునరుద్ధరిస్తామని అన్ని రైల్వే అధికారులు చెప్తున్నారు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ శశాంక్ మోహన్.